వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. ఇండస్ట్రీలో ఏదో ఒక రభస జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక కాంట్రవర్సీ వింటూనే ఉన్నాము. అది చిన్న హీరో కావచ్చు, పెద్ద హీరో కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు. వీళ్ళందరి చుట్టూ కూడా రెగ్యులర్‌గా కాంట్రవర్సీ ఎందుకు రన్ అవుతుంది? అసలు కాంట్రవర్సీ అనే పాయింట్ ఎందుకు వస్తుంది? అంటే ఒకళ్ళే మనోభావాలు ఒకళ్ళు దెబ్బతింటున్నాయా? లేదంటే నిజంగానే వ్యక్తపరిచే ప్రయత్నంలో దీన్ని సోషల్ మీడియా వేదికగా కాంట్రవర్సీ చేస్తున్నారా? అనే కోణంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్న విషయం. ఈ కాంట్రవర్సీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారంటే, ఒక పెద్ద హీరో, ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో గురించి ఇప్పుడు వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. ఫస్ట్ నుంచి కూడా ఈ హీరో పైన విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అలాగే ఆయన ఫ్యాన్స్ దాన్ని ఖండిస్తూనే ఉన్నారు. అలాగే ఆయన కూడా ఫస్ట్ నుంచి ఖండిస్తూనే ఉన్నారు. మరి వీటన్నిట్లికి ఏంటి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ సారీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సర్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే, ఈ మధ్యన ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ బయటకు రావడం జరిగింది. స్వీకృతి టాక్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్లో స్వీకృతి తను రెగ్యులర్గా కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. డిఫరెంట్ కంటెంట్ని తను ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అలాగే చాలామంది బిజినెస్ మ్యాగ్నెట్స్ని కూడా పాడ్కాస్ట్లోకి పిలవడం, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ నాట్ కరెక్ట్ అనేది డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇదే పాయింట్లో తను ఒక గెస్ట్ని పిలవడం జరిగింది. ఆ గెస్ట్తో మాట్లాడే ప్రయత్నంలో ఆ గెస్ట్ కూడా కొన్ని విషయాల్ని పంచుకోవడం జరిగింది. సో ఇప్పుడు అవి బాయ్ ఫ్యాన్స్కి నచ్చట్లేదు. సారీ అల్లు అర్జున్ సర్ ఫ్యాన్స్కి నచ్చట్లేదు. మరి ఏంటి అల్లు అర్జున్ సార్ అని అంటున్నారు, ప్రత్యేకించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సార్ అంటున్నారు, ఇవన్నీ ఎందుకు అని అనుకుంటున్నారా? ఒక్కసారి అల్లు అర్జున్ ప్రోటోకాల్ అని వచ్చిన ఒక 42 థింగ్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని 42 పాయింట్స్ అయితే ఆవిడ ఆ పాడ్కాస్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూని అలాగే ఆ క్లిప్ని కూడా డిలీట్ చేసేశారు. సో దట్ ఈజ్ సపరేట్ ఇష్యూ. దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది, అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనే దానిపైన ఫస్ట్ డిస్కస్ చేద్దాము. అందులో ఏమున్నాయి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ఏంటి ఆ ప్రోటోకాల్ పాయింట్స్ అనేవి చాలామంది ఈ నిజమేనా అబద్ధమా అని అనుకుంటున్నారు. అసలు అవి నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి మనం కూడా అసలు 42 పాయింట్లు ఏంటి అనేవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆవిడ మెన్షన్ చేసింది, సార్ అంగీకారం కోసం వేచి ఉండండి, కళ్ళల్లో చూసి మాట్లాడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అనే వర్డ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ 42 పాయింట్స్లో అది కూడా ఒకటి. అల్లు అర్జున్ని సార్ అని మాత్రమే మెన్షన్ చేయాలట. అది కూడా ఐకాన్ స్టార్ అని మాత్రమే మెన్షన్ చేయాలట. సో ఇది కూడా ప్రోటోకాల్లో ఒక పాయింట్. దీని గురించే మాట్లాడుకుందాం మనం. ట్యాగ్ లైన్స్ ఇండస్ట్రీలో ఏ హీరోకైనా, ఏ డైరెక్టర్కైనా, హీరోయిన్కైనా చాలా అరుదుగా వచ్చే ట్యాగ్ లైన్స్ ఇవి. ఈ ట్యాగ్ లైన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? మనకి ప్రేక్షకులు ఇచ్చిన మన్న ప్రకారం ఆ ట్యాగ్ లైన్స్ అనేవి వస్తాయి. ఆ ట్యాగ్ లైన్స్ కూడా ఇదివరకు చూసుకున్నట్లయితే మన డైలీస్ ఏవైతే ఉన్నాయో, ఈ వీక్లీ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిల్లో అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణకి సూపర్ స్టార్ అని ట్యాగ్ లైన్ ఎందుకు వచ్చింది? కృష్ణ గారికి అలాగే శోభన్ బాబు గారికి ఒక ఒక పోలింగ్ అయితే ఈ వీక్లీ పేపర్స్లో వేయడం జరిగింది. సో దానికి వచ్చిన రిప్లైస్ ఎక్కువ మంది ఎవరైతే అభిమానులు కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, ఎవరైతే సూపర్ స్టార్కి టిక్ చేశారో దాన్ని అంతా కూడా పోలింగ్ నేపథ్యంలో తీసుకొని ఆ పోలింగ్కి వచ్చిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ ప్రకారం సూపర్ స్టార్ ఇవ్వడం జరిగింది కృష్ణ గారికి. అలాగే డిఫరెంట్ టైప్స్లో అలా ట్యాగ్లైన్ సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సార్కి కూడా ఈ ఐకాన్ స్టార్ అండ్ అలాగే స్టైలిష్ స్టార్ ట్యాగ్స్ ఏవైతే వచ్చాయో, సో ఆయన వర్క్కి అలాగే ఆయనకి ఆడియన్స్ నుంచి వచ్చిన మన్ననకి సంబంధించిన ట్యాగ్ లైన్స్ అయితే ఆయనకి ఇవ్వడం జరిగింది. ఓకే, స్టైలిష్గా ఉంటారు, స్టైలిష్ స్టార్, ఐకానిక్ స్టార్, ఇవన్నీ కూడా వచ్చాయి. మరి ఆ ట్యాగ్ లైన్స్ నేపథ్యంలో ఎలా వాడాలి, ఎవరు వాడాలి, సార్ అని పిలవాలి అని ఎందుకు అంటున్నారు? ఇది ఇప్పుడున్న ఆలోచన. అది ఒక మెయిన్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, అలాగే ఆయనకి ఆ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడకూడదు. ఆటోమేటిక్గా ఎవరైనా మనం వెళ్ళిన అభిమానులు కావచ్చు, ఒకరిని కలవడం కలిసే టైంలో కావచ్చు, ప్రతి ఒక్కరికి వచ్చేది హ్యాండ్ షేక్ చేస్తారు, లేదంటే లైట్గా వాళ్ళ వైపు చూసి స్మైల్ చేస్తారు, చూస్తారు. సో దీనికి కూడా ప్రోటోకాల్ ఉండడం ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకొకటి, ఆయనకి 3 అడుగుల దూరంలో భౌతికంగా దూరంగా ఉండాలి.
చూసుకున్నట్లయితే ఈ పాయింట్ మనం డిస్కస్ చేసుకోవాలి. గమనించారు అంటే చాలామంది ఇదే పాయింట్ మీద చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు కూడా. 3 మీటర్స్ ఎందుకు దూరం మెయింటైన్ చేయాలి అనేది కూడా, అంటే సెలబ్రిటీస్‌కి ఒక టైప్ ఆఫ్ ఒక షీల్డ్ కావాలి వాళ్ళకి. వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి. ఎందుకంటే చాలా మొత్తం మీద అభిమానులు వస్తారు. వాళ్ళని ఇబ్బంది పెడతారు. రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు క్లీన్ కారాని తీసుకొని బయటకు వస్తున్నప్పుడు ఆయన చూసాం మనం. ఎంత ఇబ్బంది పడ్డారు అనేది. సో, అది ఖచ్చితంగా సెలబ్రిటీస్‌కి ఒక స్పేస్ కావాలి. పర్సనల్ స్పేస్ కావాలి. కానీ పబ్లిక్ ఈవెంట్స్‌లోకొచ్చినప్పుడు అది అసలలా ఉండదు. మనం ఎంత కంట్రోల్ చేసినా, ఎంతమంది బౌన్సర్స్‌ని పెట్టినా, ఆ కంట్రోల్ అనేది అస్సలు ఉండదు. జరిగే పనే కాదు. మరి ఈ 3 మీటర్స్ ఉండేది ఎంతమంది, అంటే ఎంతమంది ఆయన కోసం వర్క్ చేసి ఉండాలి అనేది ఒక డౌట్‌గా మిగిలిపోయింది. ఎందుకంటే మనం కోల్కతాలోనో ఆర్ ముంబైలోనో ఒక ఈవెంట్ జరిగింది 'పుష్ప 2'కి సంబంధించి. అక్కడ రష్మిక అండ్ అల్లు అర్జున్ ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఆ టైంలో చాలామంది బౌన్సర్స్ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారు. అటు కెమెరామ్యాన్స్‌ని కావచ్చు, సంథింగ్ కొంతమంది ఫ్యాన్స్‌ని కావచ్చు కంట్రోల్ చేస్తూ ఉంటారు. బట్ బై మిస్టేక్ బౌన్సర్ వచ్చి అల్లు అర్జున్ గారిని టచ్ అయ్యే పరిస్థితి అయితే అక్కడ మనకు కనిపించింది. అక్కడ కూడా అల్లు అర్జున్ గారు ఒక లుక్ ఇచ్చారు. సో, ఇదే విషయాన్ని ప్రోటోకాల్‌లో ఏదైతే మెన్షన్ చేశారో 3 మీటర్స్ దూరంలో ఉండండి అని, ఇదే విషయాన్ని అక్కడ ట్యాగ్ చేస్తూ కూడా, కంపేర్ చేస్తూ కూడా నిజంగా అయ్యే ఉంటుందా అని చాలామంది కూడా డౌట్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు. అయితే ఈ ప్రోటోకాల్‌లో మెన్షన్ చేసిన ఈ విషయం కూడా ఇప్పుడు మెయిన్‌గా డిస్కస్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్‌ని సార్ గానీ లేదంటే ఐకాన్ స్టార్ అని మాత్రమే ఉపయోగించాలట ఎక్కడైనా సరే. ఇప్పుడు మనం అనాలిసిస్ చేస్తున్నాం కదా! సో, ఇప్పుడు కూడా మనం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సార్ అననే మెన్షన్ చేయాలి. దాంతో పాటుగా ఆయన్ని ఎవరైనా పిలవాలి అనుకుంటే బన్నీ అని గానీ, స్టైల్ స్టార్ అని గానీ పిలవాలి అనుకుంటే వాళ్ళకి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు గానీ, వాళ్ళ సన్నిహితులు గానీ మాత్రమే బన్నీ అని గానీ, స్టైలిష్ స్టార్ అని గానీ పిలవాలట. సో, ఓకే. దానికి యాక్సెప్టబుల్. ఎందుకంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఎలా పిలవాలి, ఎలా పిలుచకూడదని. కానీ ఒక సెలబ్రిటీగా ఎలా పిలవాలి, ఎలా పిలవకూడదు అనేది వాళ్ళ చేతిలో ఉండదు. ఎందుకంటే బన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా, అల్లు అర్జున్ సార్ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రేమగా బన్నీ అని పిలుచుకుంటారు. అలాగే మన స్టైలిష్ స్టార్ అనుకుంటారు, మా వాడ్రా అనుకుంటారు. అటు కర్ణాటక, ఇటు మలయాళం సైడ్ ఫ్యాన్స్ అయితే మల్లు అర్జున్ అని పిలుచుకుంటూ ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు కూడా ఆయనకి ఇచ్చుకుంటూ ఉంటారు. జాపనీస్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు మన అల్లు అర్జున్ సార్‌కి. జపాన్‌లో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు. మరి ఈ ప్రోటోకాల్‌లో ఇదెందుకు ఇన్వాల్వ్ చేశారనేది అది కూడా ఒక క్వెషన్ మార్క్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, ఆయన్ని రీచ్ అవ్వాలి అంటే ఒక ముగ్గురిని దాటుకొని, ముగ్గురు నలుగురిని స్టాఫ్‌ని దాటుకొని వెళ్ళాలి. ఆ స్టాఫ్‌కి చీఫ్‌కి మేనేజర్, ఆ మేనేజర్‌కి ఇంకొక మేనేజర్. ఇంతమందిని దాటుకొని వెళ్తే గానీ అల్లు అర్జున్ సార్‌ని కలిసే అవకాశం మనకి రాదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఒకవేళ ఆయనతో కలిసే అవకాశం వచ్చినా సరే చాలా మిత భాష అయ్యుండాలి. చాలా తక్కువ మాట్లాడాలి. కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడకూడదు. ఇదొక పాయింట్. మౌనంగా ఉండాలి ఆయన ఉన్నంత సేపు. ఆయన మాట్లాడితే తప్పించి మనం మాట్లాడకూడదు. నెక్స్ట్, సార్ దృష్టిని మళ్లించే దేనిని కూడా ఆయన, అంటే పర్టికులర్‌గా డ్రెస్సింగ్ విషయంలో. ఇప్పుడు ఆయన దృష్టిని డిస్టర్బ్ చేయకూడదు. చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో చాలా, అంటే ఆయనకి ఏదైతే కూల్ అండ్ కామ్‌నెస్‌ని ఇస్తదో అలాంటి బట్టలు మాత్రమే వేసుకొని సార్ వరకు వెళ్ళాలి. అల్లు అర్జున్ సార్ వరకు. నెక్స్ట్, ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫోన్‌లని సైలెంట్ చేసి మాత్రమే వెళ్ళాలి. ఖచ్చితంగా ఇది మాత్రం పక్కాగా ఎవరిని కలవడానికి వెళ్ళాలన్నా అదొక డిస్టర్బెన్స్‌గా ఉంటుంది కాబట్టి దీనికి యాక్సెప్ట్ చేయొచ్చు. నెక్స్ట్, కుటుంబానికి సంబంధించి వ్యక్తిగత ప్రశ్నలు కానీ విచారణలు అస్సలు చేయకూడదు. ఒకవేళ మనం ఒక జర్నలిస్టులు కానీ ఆయనకి కలవాలనుకున్న కొంతమంది ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఆయన పర్సనల్ విషయాలు అడగకూడదు. ఆయన పర్సనల్ విషయాలకి సంబంధించి క్వెషన్ ఆయన్ని చేయకూడదు. నెక్స్ట్ ఇంకొకటి, ఆయన ఎప్పుడైతే సెలబ్రిటీని కలవడానికి ఒక ఆఫీస్ అనేది ఉంటది వాళ్ళ ప్రిమిసెస్‌లో. ఆఫీస్‌కి కలవడానికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా మనల్ని ఒక సెపరేట్ రూమ్‌లోకి తీసుకువెళ్తారు. ఆ రూమ్‌లోకి సార్ అలా ఎంటర్ అవ్వగానే ఇలా నిలబడాలి. అది మెయిన్ రూల్. సార్ ఎంటర్ అవ్వగానే అలా లేచి నిలబడాలి. అదొక రూల్ మెయిన్‌గా మెన్షన్ చేశారు. అలాగే ఆయన సీట్‌లో కూర్చునే వరకు మనం కూర్చోకూడదు. అది ఆటోమేటిక్‌గా ఎవరైనా ఒక పెద్దవారిని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఏజ్‌ని బట్టి, వాళ్ళ స్టేటస్‌ని బట్టి మనము దాన్ని ఫాలో అవుతాము. అది రూల్ ఓకే. అలాగే ఏదైనా చెప్పాలి అనుకుంటే చాలా తక్కువగా చెప్పేసి వెళ్ళిపోవాలి. అంటే ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపే డిస్కస్ చేసి వెళ్ళిపోవాలి. అంతేగాని ఎక్కువ సోది పెట్టకూడదు అల్లు అర్జున్ సార్‌తో. నెక్స్ట్,
ఎవరితోనైనా వ్యక్తిగత సంభాషణ అవసరమైతే గుసగుసలాడకూడదు. అందులోని ఆయన ఆవరణ నుంచి బయటకు వెళ్ళాకే మాట్లాడాలి. ఆయన చూస్తూ ఉండంగా ఎవరు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోకూడదు. సో, ఇది మరి ఏ విధమైన శాడిజమో మనకు తెలీదు. వాళ్ళు మెన్షన్ చేసిన ప్రోటోకాల్ గురించి. అండ్ అలాగే మీడియా సమక్షంలో అన్ని సమాధానాలు కూడా సరైనవి మాత్రమే ఉండాలి. అది కూడా ఆయనకి సరైనవని అనిపించాలి. మనకి కరెక్ట్ అని కాదు. నెక్స్ట్ ఆయనకి ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఆయన దగ్గరికి ఫ్రెష్ వాటర్ మెలన్ జ్యూస్ అయినా అవ్వాలి. లేదంటే వార్మ్ వాటర్ రూమ్ టెంపరేచర్‌కి, అది కూడా రూమ్ టెంపరేచర్‌లో మాత్రమే ఉండాలి. సో, ఇదొక రూల్ అంట. వాటర్ గానీ, ఫ్రెష్ వాటర్ మెలన్ జ్యూస్ కానీ ఇవ్వాలట. అండ్ అలాగే జంక్ ఫుడ్‌ని ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రిమిసెస్‌లో జంక్ ఫుడ్ అనేది నాట్ అలౌడ్ అట. అలాగే శబ్దం కలిగించే ఆర్నమెంట్స్, సౌండ్ వచ్చే ఆర్నమెంట్స్ కూడా ఏవి అటు ఇయర్ రింగ్స్ కావచ్చు, పట్టీలు కావచ్చు, అండ్ అలాగే చాలామంది జెంట్స్ కూడా కొన్ని ఆర్నమెంట్స్‌ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అవి కూడా ఏదైనా సరే సౌండ్ వచ్చే ఆర్నమెంట్స్‌ని ఆయన ముందు అసలు వేసుకోకూడదు. అలాగే బయటకు నుంచి ఇప్పుడు ఇంకొక మెయిన్ విషయం నేను మాట్లాడుతున్నాను ఇది. రూమ్ నుంచి బయటకు వచ్చే ముందు ఎవరైనా సరే షేక్ హ్యాండ్ ఇచ్చి ఓకే సార్ వెళ్తున్నామని ఇట్లా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. అలా అస్సలు చేయకూడదు. పొరపాటున చేశారు, ఒక్కసారి ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం ఏదైనా దేవాలయంకి వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు దేవుడికి వీపు చూపించకుండా వెళ్ళాలి అనేది ఒక ఆనవాయితీ. ఎవరి నమ్మకం వాళ్ళది కాబట్టి నమ్ముతూ బయటకు వస్తూ ఉంటారు. సో, అలాగే అల్లు అర్జున్ సార్‌ని కలిసి వచ్చేటప్పుడు కూడా వీపు మాత్రం చూపించకూడదు. ఎందుకంటే అల్లు అర్జున్ సార్ చాలా మందికి దేవుడు లాంటి వారు కాబట్టి. నెక్స్ట్ ఇంకొకటి, ఏదైనా షూటింగ్ ప్రారంభం అయ్యే వరకు లెన్స్, కెమెరాలు గుడ్డ కప్పే ఉంచాలి. అది కూడా ఆయన రెడీ అన్నప్పుడు ఆన్ చేయాలి. ఇదొకటి. ఓకే. అది ఎవరైనా చేసేదే ఓకే. ఎందుకంటే ఆయన ప్రైవసీ ఆయనకుంటుంది కాబట్టి సో, దాన్ని మనం గౌరవించుకోవాలి. అలాగే అభిమానుల ప్రవర్తన, ఆటోగ్రాఫ్‌ల కోసం కూడా ఈ ఫ్యాన్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ అనేవారు అందరూ కూడా ఆహ్, ఎగబడ్డము, ఇబ్బంది పెట్టడము, వాళ్ళ పర్సనల్ స్పేస్‌ని కూడా తీసుకోవడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అల్లు అర్జున్ సార్ ఫ్యాన్స్ మెయిన్‌గా గుర్తుంచుకోండి. దయచేసి సార్‌ని ఆటోగ్రాఫ్ కోసం కానీ, సో ఫోటో కోసం గానీ ఇబ్బంది పెట్టకూడదు అనేది అక్కడ మెన్షన్ చేశారు. అలాగే అధికారిక అంటే ఏదైతే కొన్ని రూల్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక ఈ ప్రోటోకాల్ అనేది ఏదైనా డైరెక్టర్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు వాళ్ళందరికీ కూడా ఇస్తారు. ఆయనకి నచ్చిన వ్యక్తులు హీరోయిన్స్, డైరెక్టర్స్ మినహాయించి మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ రూల్స్‌ని ఫాలో అవ్వాలనేది మెయిన్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే ఖచ్చితంగా ఇప్పుడు సార్‌ని కలిసేటప్పుడు ఆయన ఫిల్మోగ్రఫీ ఏంటి, ఆయన వర్క్ చేసిందేంటి, ఆయన ఏదైతే ఫిల్మోగ్రఫీలో మెయిన్ ఉంటాయో అవన్నీ కూడా గుర్తుంచుకుని వెళ్ళాలి. మనం ఆయన్ని కన్‌ఫ్యూజ్ చేయకూడదు. ఇదొక మెయిన్ పాయింట్ చెప్పారు. అలాగే సార్ ఏదైనా డాన్స్ చేస్తున్నప్పుడు ఆయన్ని చూడాలి గానీ, ఆయనతో పాటు వెళ్ళాలి, డాన్స్ చేయాలి అనే ఉత్సాహము అది అనేది కుతూహలం అనేది కూడా ఉండకూడదు. తేలికపాటి చప్పట్లు కూడా ఆయన ఆశించబడతారనమాట. ఎక్కువగా సౌండ్ నాయిస్ అల్లు అర్జున్ సార్‌కి నచ్చదు. నెక్స్ట్ టాలీవుడ్‌లో గానీ, బాలీవుడ్‌లో గానీ ఎవరి గురించి కూడా ఆయన ముందు డిస్కస్ చేయకూడదు. ఎందుకంటే అల్లు అర్జున్ సార్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సార్ నేషనల్ వైడ్‌గా, ఇంటర్నేషనల్ వైడ్‌గా ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మిగతా స్టార్స్ అందరి గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఆయన ముందు అంత మంచిది. ఎందుకంటే దశాబ్దాల కాలం నాటి యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఫేడ్ ఔట్ అయిపోయి ఉండొచ్చు. కొంతమంది ఇంకా కంటిన్యూ అవుతూ ఉండొచ్చు. ఫేమ్ ఉండొచ్చు. వాళ్ళకొక పలుకుబడి ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా మన అల్లు అర్జున్ సార్‌కి నచ్చదు. కాబట్టి ఆయన ముందు ఎంత తక్కువగా మిగతా స్టార్స్ గురించి మాట్లాడితే మంచిదో అంత మంచిది అనేది ఈ ప్రోటోకాల్‌లో ఉంది. అండ్ నెక్స్ట్ ఏదైనా గానీ ఆయన దగ్గరికొచ్చేటప్పుడు అస్సలు స్పెట్స్ పొరపాటున కూడా ధరించకూడదు. మెయిన్‌గా మీరు డిసిప్లిన్ పాటించాలి. అలాగే సమయపాలన కూడా పాటించాలి. చెప్పిన దానికంటే ఒక 15 నిమిషాల ముందే అక్కడికి చేరుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సార్ చాలా డిసిప్లైన్‌గా ఫాలో అవుతారు. టైమింగ్స్‌ని పర్టిక్యులర్‌గా ఆయన చూస్తారు అని కూడా అందరూ చెప్తున్నారు. ఓన్లీ పేపర్స్ కానీ, లేదంటే హార్డ్ కాపీస్ కానీ ఇలాంటివి మాత్రమే క్యారీ చేయాలి. స్క్రీన్ లాంటివి ఏవి కూడా ఇక్కడ అస్సలు తీసుకువెళ్ళకూడదు. డిజిటల్ స్క్రీన్స్ లాంటివనేది ఒకటి మెన్షన్ చేశారు. అలాగే కించపరిచేలాగా ఇదివరకు ఎవరైనా ఇలా చేశారు, అలా చేశారు అనే మాటలు కూడా మనం మాట్లాడకూడదు. ఇలా చూసుకున్నట్లయితే దాదాపుగా 42 ఉన్నాయి. ఈ 42 కూడా అందరిని కూడా దృష్టిని ఆకర్షించే విధంగా ఉన్నాయి. అలాగే ఈ 42 ప్రోటోకాల్స్
ఫాలో అవ్వాలా? లేదు లేదు అనేవాళ్ళు కొంతమంది ఉంటే, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని కొంతమంది చెప్తున్నారు. అలాగే మెయిన్‌గా ఇంకోటేంటి అంటే, సార్‌తో అనుబంధించబడిన ప్రతి దానిపై కూడా ఆయనకి సంబంధించింది ఏదైనా సరే ఆయన స్టాంప్ ఉండాలి. ఏఏ అనే స్టాంప్ అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఇందులో ఆవిడ చెప్పిన ప్రోటోకాల్ పాయింట్స్‌లో ఇంకొకటేంటంటే, ఆయన ముందు ఏదైనా టాపిక్‌ని ప్రారంభిస్తే మెగా అనే పదాన్ని, ఇప్పుడు మెగాస్టార్ అనే ఆయన ఒక రూట్ వేశారు. ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ హీరోస్‌కే కాదు. ఇండస్ట్రీలో ఏ హీరో రావాలి అన్నా, ఏ హీరో సస్టైన్ అవ్వాలి అన్నా, ఎక్కువ రోజులు నిలబడాలి అన్నా, ఓన్లీ హీరో, హీరోయిన్సే కాదు. ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా, టెక్నీషియన్ అయినా వచ్చి మేము సినిమా అనేది ఒక ప్యాషన్ అని చెప్పుకోగలుగుతున్నారంటే, సినిమాని ఒక ప్యాషన్‌గా భావిస్తున్నారంటే, మెయిన్ రీజన్ మెగాస్టార్ అనే పునాది. ఆయన వేసిన పునాదిలోనే వీళ్ళందరూ కూడా సస్టైన్ అవుతున్నారు. సో కాల్డ్ హీరోస్ అని ఎవరైతే చెప్పుకుంటున్నారో, ఎక్కడో చోట ఒక డాన్స్ పరంగాన, ఎమోషన్‌గాన ఆయన వచ్చిన దారైనా, చిన్న స్టేజ్ నుంచి ఇప్పుడు మెగాస్టార్ వరకు వచ్చిన తీరైనా, ఇవన్నీ ఏది చూసుకున్నా మెగాస్టార్ వేసిన రూట్. ఆ రూట్‌నే అందరూ ఫాలో అవుతున్నారు. ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటున్నారు. ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటున్నారు. కనీసం ఆయన్ని దూరం నుంచి చూస్తే చాలు అని అనుకుంటున్నారు. అలాంటిది మెగా అనే పదం అల్లు అర్జున్ సార్ దగ్గర అస్సలు వాడకూడదు. ఎందుకంటే మన అల్లు అర్జున్ సార్ ఇంటర్నేషనల్ స్టార్ కాబట్టి. సో, కాబట్టి ఖచ్చితంగా ఇంకా చాలా ఈ 42 ప్రోటోకాల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఆవిడ మెన్షన్ చేసిన పాయింట్స్ అనమాట. సో, ఎందుకంటే మనము ఒక మనిషిని కలవాలి, అది అల్లు అర్జున్ సార్ అయినా, మన మెగాస్టార్ చిరంజీవి అయినా, వీళ్ళందరినీ కలవాలి అనుకుంటే వాళ్ళకున్న అర్హత పరంగా అయినా, వయసు పరంగా అయినా, వాళ్ళకున్న మంచితనం పరంగా అయినా మనం వాళ్ళని చూసి రెస్పెక్ట్ చేస్తూ ఆటోమేటిక్‌గా ఇప్పుడు చిరంజీవి గారు మన ముందొచ్చి నిలబడ్డారనుకోండి, ఆటోమేటిక్‌గా మనకి కంట్రోల్‌లో లేకుండానే మన బాడీ లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తది. సో, అది ఆయన నుంచి ఆయన వైపు మనం ఇచ్చే రెస్పెక్ట్, ఆయన ఆయన మీద ఉన్న ప్రేమ, రెస్పెక్ట్ ఇవన్నీ కూడా. స్టార్స్‌ని కాసేపు పక్కన పెడితే ఇంట్లో పెద్దవాళ్ళే ఉంటే లేచి నిలబడతాము, నమస్కారం చేస్తాము, మరీ ఎక్కువ చనువిస్తే షేక్ హ్యాండ్ ఇస్తాము. సో, ఇది అసలు ఒక మనిషికి ఉన్న బంధం. మరి దీన్ని కూడా కంట్రోల్‌లో పెట్టుకోవాలి అంటే చాలా కష్టమైపోద్ది కాబట్టి, సో, ఆ ప్రోటోకాల్‌లో అది కూడా మరి మెన్షన్ చేశారు. ఎందుకు మెన్షన్ చేశారు అనేది మాత్రం కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి. దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ఏదైనా ఇప్పుడు షూట్ చేసేటప్పుడు టేక్స్ చేయాలంటే ఖచ్చితంగా పర్ఫెక్షన్ మిస్ అయితే తప్పించి టేక్స్ తీసుకోకూడదు. డైరెక్టర్స్‌కి కూడా కాస్త ఇబ్బందే మరి అల్లు అర్జున్ సార్ చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో, ఈ 42 పాయింట్స్‌తో ఒక ప్రోటోకాల్ రిలీజ్ చేయడము, అది కూడా స్వీకృతి టాక్స్ అని ఒక టాక్ షోలో వచ్చిన గెస్ట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మాట్లాడడము, ఇవన్నీ కూడా ఒక వారం 10 రోజుల నుంచి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అలాగే అల్లు అర్జున్ సార్ వైపు నుంచే ఎందుకు ఇన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి? ఏ హీరోకి ఇన్ని ప్రోటోకాల్స్ ఉండవా? లేదంటే నిజంగానే అందరు హీరోస్ ఈ ప్రోటోకాల్స్‌ని ఫాలో అవుతారా? ఒక హీరోని కలవాలంటే అపాయింట్‌మెంట్ కంపల్సరీ. అపాయింట్‌మెంట్‌తో ప్రోటోకాల్ కూడా కంపల్సరీయా అని, అది కూడా ఎస్పెషల్లీ టాలీవుడ్ అలాగే బాలీవుడ్ హీరోలకి ఈ ప్రోటోకాల్స్ ఉంటాయని అందరూ కూడా ఇప్పుడు దీని చుట్టూనే తిరుగుతున్నారు. మరి అల్లు అర్జున్ ఇన్ని ప్రోటోకాల్స్ ఎందుకు పెట్టారు? నిజంగానే పెట్టారా? లేదా? అనేది ఇప్పుడు నడుస్తున్న డిస్కషన్. ఒక జర్నలిస్ట్ అయినా అక్కడ మాట్లాడుకుంటున్న వాళ్ళిద్దరి పర్స్క్రిప్షన్‌లో, వాళ్ళిద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుందాము. ఈ స్వీకృతి అండ్ అలాగే వచ్చిన గెస్ట్ మాట్లాడుకుంటున్నారు. వై ఓన్లీ అల్లు అర్జున్ సార్ అని అంటే ఎందుకు అనేది అది వాళ్ళకే తెలియాలి. వాళ్ళు ఎప్పుడైనా కలవడానికి వెళ్లారా? కలిస్తే ఇన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయా? ఎందుకంటే ఎవరైనా సినిమా చేయాలన్నా, అల్లు అర్జున్ సార్‌ని కలవాలన్నా ఒక పేపర్ ఇస్తారు ముందుగానే. దాన్ని ఫాలో అయితే తప్పించి మనం ఆయన్ని కలవడానికి ఉండదు అనేది లాస్ట్ కన్క్లూజన్ చేశారు. సో, ఈ వీడియో ఔట్ అయిన దగ్గర నుంచి కూడా చాలా కాంట్రోవర్సీలు ఎదుర్కొంటున్నారు. దీనికి 2 వెర్షన్స్‌గా వాళ్ళు డివైడ్ అయిపోవడం జరిగింది. ఈ పోస్ట్‌కి సంబంధించి. ఒక వెర్షన్ అయితే కన్ఫర్మ్‌గా ఇది నిజమే. ఎందుకంటే ఒక హీరోని కలవాలి అంటే మేనేజర్స్ ఉంటారు, పీఆర్ టీమ్స్ ఉంటారు, వాళ్ళకి చీఫ్స్ ఉంటారు, వాళ్ళకి కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళందరితో డిస్కషన్ అయిన తర్వాత హీరో వరకు వెళ్తాము అనేది కొంతమంది వాదిస్తున్నారు. అదేవిధంగా ప్రోటోకాల్స్ అల్లు అర్జున్ విషయంలో చాలామంది ఫేస్ చేశామని అల్లు అర్జున్‌కి యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్‌ని లేదు మా బన్నీ అలాంటి వాడు కాదు, మా బన్నీ చాలా మంచివాడు. ఎందుకంటే రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే జపాన్ ప్రమోషన్స్‌కి వెళ్ళినప్పుడు 'పుష్ప 2' అనేది ఏ రేంజ్‌లో సౌండ్ ఇచ్చిందో మనందరికీ తెలుసు. రికార్డ్స్‌ని కొల్లగొట్టింది. ఇండస్ట్రీలో నంబర్ 1 సినిమాగా నిలిచింది. ఓకే. నేషనల్ వైడ్‌గా ఫస్ట్ నేషనల్ అవార్డ్ తీసుకున్న వ్యక్తి మన అల్లు అర్జున్.
అది మనకి తెలుసు. ఇండస్ట్రీ తరపు నుంచి ఆయనకంటూ ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. ఆయన స్టైల్‌ని, ఆయన యాక్టింగ్‌ని, ఆయన ఫైట్స్‌ని, ఆయన డాన్స్‌ని ఇలా ప్రతి ఒక్కటి ఇష్టపడే ఫ్యాన్స్ ఉంటారు. మరి ఆ ఫ్యాన్స్ ఏం చెప్తున్నారంటే లేదు ఎందుకంటే జాపనీస్‌లో కూడా అంటే జపాన్‌లో కూడా జాపనీస్ ఫ్యాన్స్ కనిపించినప్పుడు అల్లు అర్జున్ ఈ ప్రోటోకాల్స్ ఏమి కూడా ఫాలో అయినట్లు అనిపించట్లేదు. హ్యాపీగా ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు. అండ్ వాళ్ళ దగ్గరికి ఒక ఫ్యాన్ ఎమోషన్ అయితే అక్కడికి వెళ్ళి ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడవద్దు అని ఒక ధైర్యం చెప్పారు. మరి ఇవన్నీ కూడా అంటే ప్రోటోకాల్‌లో ఉన్న పాయింట్స్‌తో మ్యాచ్ అవ్వట్లేదు అని బన్నీ ఫ్యాన్స్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కొంతమంది అల్లు అర్జున్‌ని సపోర్ట్ చేస్తున్నా, కొంతమంది 'స్వీకృతి టాక్స్‌లో' వచ్చిన ఆ పాడ్‌కాస్ట్‌లో ఎవరైతే గెస్ట్ మాట్లాడారో, ఆ గెస్ట్ వర్డ్స్‌ని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇదొక కాంట్రోవర్సీగా అయింది. అండ్ దీనికి సంబంధించి అల్లు అర్జున్ వైపు నుంచి కూడా ఒక అఫీషియల్ లెటర్ కూడా రావడం జరిగింది. సో, ఏవైతే ప్రోటోకాల్ అని మెన్షన్ చేశారో 42 పాయింట్స్, మనం మాట్లాడుకున్న 42 పాయింట్స్ అన్నీ కూడా నిజం కాదు. అలాంటి ప్రోటోకాల్స్ ఉండవు. అలాంటి అగ్రీమెంట్ ఉండదు. మమ్మల్ని కలవాలి అనుకుంటే అవేమి మేము ఇవ్వము అని అల్లు అర్జున్ ఆఫీస్ నుంచి అఫీషియల్ లెటర్ అయితే రావడం జరిగింది. కాబట్టి అంటే అందులో మెన్షన్ చేశారాయన. ఇలాంటి ప్రోటోకాల్స్ నేనెప్పుడూ ఎవరికీ పెట్టలేదు. సో, నేను అందరికీ గ్రౌండ్ టు ఎర్త్ ఉంటాను, అందరిలో కలిసిపోతాను అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన సన్నిహితులు కూడా చెప్తున్నారు. అలాగే రీసెంట్‌గా ఇప్పుడు ఒక ప్రెస్ మీట్‌లో ఎందుకంటే అల్లు అర్జున్ అంటే గీతా ఆర్ట్స్ ఈజ్ నథింగ్ బట్ అల్లు ఫ్యామిలీ. సో, గీతా ఆర్ట్స్‌లో నుంచి కొంతమంది ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ వాళ్ళతో సస్టైన్ అయ్యే ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. లేదు అల్లు అర్జున్ గారు అలాంటి వారు కాదు. చాలా గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్. ఆయన ఎవరినైనా నమ్మారంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి. ఎందుకంటే బన్నీ భాస్కర్ కావచ్చు, వంశీ నందిపాటి కావచ్చు, ఎస్‌కేఎన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా కాలం గీతా ఆర్ట్స్ నుంచి సస్టైన్ అవుతున్న వ్యక్తులనే చెప్పాలి. వాళ్ళందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. అలాగే అఫీషియల్ లెటర్ కూడా అందులో ఉంది. సో, ఎవరైనా మాట్లాడేటప్పుడు చూసి జాగ్రత్తగా మాట్లాడండి. మేము అఫీషియల్‌గా కూడా ఇది ఏదైతే ఇప్పుడు వెళ్ళాలో అఫీషియల్‌గా కూడా మేము దీన్ని లెటర్ రిలీజ్ చేస్తున్నాము. అలాగే కోర్టుకి కూడా నేను వెళ్తాను అని కూడా అల్లు అర్జున్ అందులో మెన్షన్ చేయడం జరిగింది. లీగల్ యాక్షన్స్ అనేవి కంపల్సరీగా తీసుకుంటాను అని అల్లు అర్జున్ సార్ చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఒక్కసారి అల్లు అర్జున్ సార్ గురించి మాట్లాడాలనుకుంటే ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే లీగల్ యాక్షన్స్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి. సో, ఏదేమైనప్పటికీ ఏది నిజం, ఏది అబద్ధం అనే కోణంలో ఈ ఇష్యూ పైన ఇప్పుడు కాంట్రోవర్సీ రన్ అవుతుంది. మరి చాలా వరకు కొన్ని పాయింట్స్ మ్యాచ్ అవుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ చూస్తూ ఉంటాం కాబట్టి, కొన్ని పాయింట్స్ మాత్రం ఇలా లేదు కదా అనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఆయన సన్నిహితులకి, ఆయన చుట్టూ ఉన్న మేనేజర్స్‌కి, ఆయన్ని ఇష్టపడే అభిమానులకి వీళ్ళందరికీ తెలియాలి. సో, అల్లు అర్జున్ ఎలా ఉంటారు అనేది. ఆ పోడ్‌కాస్ట్‌లో ఏదైతే 42 పాయింట్స్ ఆవిడ చెప్పారో, సో, ఆ 42 పాయింట్స్‌ని కూడా డిలీట్ చేసేస్తూ, ఆవిడ పెట్టిన ఇంటర్వ్యూని కూడా డిలీట్ చేసేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే స్వీకృతి కూడా పెట్టడం జరిగింది ఇన్‌స్టాలో. కంటిన్యూస్‌గా ఆవిడ పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఎందుకు పెట్టారు అని కూడా ఒక క్లారిటీ ఆవిడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇందులో ఆవిడ మెన్షన్ చేసింది ఏంటంటే అధికారం దాహంతో ఉన్నారు ఆ హీరో. పర్టికులర్‌గా ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ సార్ అధికార దాహంతో ఉన్నారు. సో, వాళ్ళ పీఆర్ టీమ్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్ నుంచి కావచ్చు, కంటిన్యూస్‌గా ఒక నెగెటివ్ కామెంట్స్ రావడం, నన్ను దూషించడం, ఇవన్నీ కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. నాతో పాటుగా ఏదైతే గెస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ గెస్ట్ కూడా ఈ మీడియా సేల్స్ పాడ్‌కాస్ట్‌లో మీడియా సేల్స్ లీడర్ ఎవరైతే ఉన్నారో బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి గారు చెప్పిన మాటలు ఆవిడ బిజినెస్ పరంగా, ఆవిడ ప్రొఫెషన్ పరంగా ఆవిడని దెబ్బతీసే విధంగా, అలాగే ఆవిడ మెంటల్ స్టేటస్‌ని కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయి అని ఉద్దేశంతో నేను దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఎందుకంటే నాకు కొన్ని కాల్స్ వచ్చాయి వాళ్ళ పీఆర్ టీమ్స్ నుంచి, అలాగే కొంతమంది అకౌంట్స్ నుంచి కూడా కంటిన్యూస్‌గా రిపోర్ట్స్ కొడుతూ ఉన్నారు. ఆవిడని దూషిస్తున్నారు. ఎవరైతే మాట్లాడారో కావేరి గారి మీద చాలా విపరీతంగా కొంతమంది సపోర్ట్ చేస్తుంటే కొంతమంది తిడుతున్నారు. సో, నా వల్ల, నా పాడ్‌కాస్ట్ వల్ల నేను ఇన్వైట్ చేసిన గెస్ట్‌కి ఏమాత్రం ఇబ్బంది కలగకూడదు అని మాత్రమే ఈ పోస్ట్ అనేది డిలీట్ చేస్తున్నానని ఆవిడ ఇన్‌స్టా స్టోరీ కూడా పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ సో, ఇది ఈ కాంట్రోవర్సీలో ఉన్న మెయిన్ థింగ్ అనమాట. ఏదేమైనప్పటికీ ఒక హీరోని కలవాలి అన్నా, ఒక హీరోయిన్‌ని మీట్ అవ్వాలి అన్నా, ఒక ఫోటో దిగాలి అన్నా, ఒక ఆటోగ్రాఫ్ కావాలి అన్నా, ఆ హీరోని టచ్ చేయాలన్నా కొన్ని ప్రోటోకాల్స్ కంపల్సరీ గురు. సో, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో, ఇది ఈరోజుటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.